మన హిందూ సాంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో విశేషమైన స్థానం ఉంది. మన హిందూ పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ వైశాఖమాసం శుక్లపక్షం 3వ రోజున అనగా మే 10 శుక్రవారం రోజు వచ్చింది. కుబేరుడు ధనానికి అధిపతిగా అయింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. శ్రీకృష్ణుడు పాండవుల వనవాస సమయంలో వాళ్ళకి అక్షయ పాత్రను బహుమతిగా ఇచ్చింది కూడా ఈ రోజే. అంతటి విశేషమైన అక్షయ తృతీయ రోజున మన ఇంట్లో కూడా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడం వలన మన ఇల్లు ధనధాన్యాలతో ఆ లక్ష్మీదేవితో నిండుగా ఉంటుంది. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు అక్షయ తృతీయ రావడం ఎంతో శుభకరం. ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ఆ అమ్మవారిని ఎలా పూజిస్తే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్లు పూజ చేయాలి. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు ఈ అక్షయ తృతీయ రోజున ఆ లక్ష్మీదేవిని పూజిస్తారో ఈ సంవత్సరం అంతా వాళ్లకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ముందుగా గడపని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించాలి. గడపకి రెండు వైపులా కూడా ఒక చిటికెడు పచ్చిపాలను ఉంచాలి. గడపకు మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. ఆ లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి ఉద్భవించింది కాబట్టి ఈ రోజు వీలైన వాళ్లు నదీ స్నానం చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది. నదీ స్నానం చేయడం కుదరని వాళ్లు మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును వేసుకుని స్నానం చేసినా కూడా అంతే ఫలితం కలుగుతుంది. ఈరోజు పూజ గదిని శుభ్రంగా చేసుకుని ఆ లక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అలంకరించాలి. మీరు రాగి చెంబుని కాని ఇత్తడి చెంబు కాని తీసుకుని కలశం ఏర్పాటు చేసుకోవాలి. దీనిని అక్షయ పాత్రగా భావించి పూజించాలి. అక్షయ పాత్ర అనగా బంగారంతో నిండి ఉన్న పాత్ర అని అర్థం. ముందుగా ఒక పీట వేసి ఆ పీటపై అష్టదళ పద్మం ముగ్గు వేసి ఈ కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాగి చెంబు నిండా నీటిని ఉంచి అందులో 11 రూపాయ బిళ్లలు వేయాలి. పూలు ఉంచి అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన ఒక కొబ్బరికాయను ఉంచాలి. దీనినే డబ్బుతో నిండి ఉన్న పాత్రలా భావించి పూజించాలి. ఎవరైతే ఇంట్లో ఈ రోజు ఈ అక్షయ కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజిస్తారో వాళ్ళకి త్వరలో అంతులేని డబ్బు, బంగారం కలుగుతుంది అని అర్థం. అంతటి శక్తి ఈ రోజు చేసే పూజకు ఉంటుంది. ఈ రోజు పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ 2 మంత్రాలని చదవడం వలన మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఈ రోజున వీలైతే శివాలయానికి వెళ్లి ఆ శివలింగానికి జలాభిషేకం చేయించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని పూలను పూజలో ఉపయోగించాలి. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించాలి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు పఠించాలి. పూజ అంతా పూర్తయిన తర్వాత కలశంపై ఉన్న కొబ్బరికాయను కొట్టి ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కర్పూరంతో హారతి ఇవ్వాలి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కలశంలో నీటిని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి తలలపై చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ సంవత్సరం అంతా మీపై ఉంటుంది. అలాగే ఈ కలశంలో ఉన్న నీటిని మీ ఇంటిలో ఉన్న అన్ని గదులలో అన్ని గోడలపై చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. అలానే కలశంలో ఉంచిన 11 రూపాయలు బిళ్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చు చేయకూడదు. వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటగా చుట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో భద్రంగా దాచుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజున కొంచెమైనా బంగారం కొనడం వలన ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఉన్న బంగారం ఖరీదుకి బంగారం కొనలేని పరిస్థితి. అందువలన ఏమాత్రం కూడా బంగారం కొనలేదే అని చింతించకుండా ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు, కుంకుమ, రాళ్ల ఉప్పు, కొబ్బరికాయ, దక్షిణావృత శంఖం
వీటిలో ఏదైనా కూడా కొన్ని ఈ రోజు మీ ఇంటికి తీసుకురండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రీం అనే మంత్రాన్ని కామెంట్ చేయండి.